ఒక యజమానుడు ఒక ద్రాక్ష తోట నాటించాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు ఉంచాడు. ఆశిస్తున్నాడు కానీ అంజురపు చెట్లు ఏ ఫలం కనపడట్లేదంట. ఒక సంవత్సరం గడిచింది, ఏ ఫలం కనపడలేదు. రెండో సంవత్సరం గడిచింది, ఏ ఫలం కనపడలేదు. మూడో సంవత్సరం గడిచింది, ఏ ఫలం కనపడలేదు. ఇప్పుడు అనుకుంటున్నాడు ఇంక వద్దు, ఈ చెట్టును తీసేద్దాం అనుకుంటున్నాడు. ఆ టైంలో ఆ తోటమాలి అన్నాడంట, ఇంకొక సంవత్సరం నాకు టైం ఇవ్వండి. ఈ సంవత్సరం బాగా చుట్టూ తవ్వుతాను, బాగా ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను. ఈ సంవత్సరం ఎదుగుతుందేమో చూద్దాం. దేవుడు మనందరికీ కూడా ఎదగటానికి ఇచ్చిన అవకాశం. ఎదగటం అనేది ఒక రోజులో జరిగిపోయేది కదా. అందుకనే తోటమాలి ఏమన్నాడు తెలుసా, ఇంకొక సంవత్సరం టైం కావాలి. ఇంకొక రోజు ఇవ్వండి అంటలేదు, ఇంకొక సంవత్సరం టైం కావాలి. ఎదుగుదల అనేది రాత్రికి రాత్రి అయిపోయేది కాదు. ఎదుగుదల అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అది సమయం తీసుకుంటుంది. నువ్వు యేసు వలె ఎదగాలంటే మన ప్రార్థనా సమయం మారాలి, వాక్యంతో గడిపే సమయం మారాలి, మన వ్యక్తిగత ప్రక్షాళన సమయం మారాలి, వ్యక్తిగతంగా మన ఆత్మ పరిశీలన చేసుకునే సమయం మారాలి, మనం యేసయ్యతో గడిపే సమయం, సహవాసం, పరిశుద్ధులతో మనం సహవాసం చేసే సమయం, మన సహవాసం చేసే సమయం కొలది, మన వాక్యంలో గడిపే సమయం కొలది మన ఎదుగుదల అనేది ఆధారపడి ఉంది. నువ్వు సమయం గడపకుండా, నువ్వు సమయం ఇన్వెస్ట్ చేయకుండా, నేను రాత్రికి రాత్రి అయిపోతాను, ఎదిగిపోతాను, ఏసులాగా అయిపోతాను, అది అవ్వని పని. మన ప్రార్థన సమయం మారునుగాక, మన వ్యక్తిగతంగా బైబిల్ చదువుకునే సమయం మారునుగాక, మన వ్యక్తిగత పరిశోధన చేసుకుని, మన ఆత్మ పరిశోధన చేసుకునే సమయం మారునుగాక, మన వాక్యాన్ని ధ్యానించే సమయం మారునుగాక. నువ్వు దేవునితో వాక్యం